హలో, వెల్కమ్ టు విఎస్బి మీడియా. నేను మీ సురేష్. ఇప్పుడు ప్రధాన పత్రికలో వచ్చిన హెడ్లైన్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఈనాడు, దారి తప్పిన పాలనను గాడిలో పెడతాం, రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టిస్తాం, ఉద్యోగాలు ఇస్తాం, పన్నులు తగ్గిస్తాం, విశాఖను ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దుతాం, వేధించం నేరస్తుల్ని వదలం, ఏపీని ఒకప్పటి తమిళనాడు తరహా కానివ్వం, తేదేపా ట్రాక్ రికార్డే దీనికి నిదర్శనం, డబ్బుతో ఎన్నికల్లో గెలవడం సాధ్యం కాదు, ఇందుకు తెలంగాణ ఎన్నికలే ఉదాహరణ, జగన్కు సైకో పేరు పెట్టింది జనమే, మేం కాదు, ఇసుక కష్టాలు తీర్చేలా నూతన విధానం, ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు చేస్తాం, మరో ఉడతా పంజాబ్లో ఆంధ్రప్రదేశ్, వరుసగా ఓడే వాళ్లకు టికెట్ ఇవ్వం. ఈనాడు ఈటీవీ ముఖాముఖితో నారా లోకేష్. ఇక యువగళంతో ప్రారంభమై ఆందోళనగా మారింది. ఖర్గేజీ మీరే ప్రధాని అభ్యర్థి, మమతా, కేజ్రీవాల్ ఇతర నేతల ప్రతిపాదన. ముందు విజయంపై దృష్టి సారిద్దామన్న కాంగ్రెస్ అధ్యక్షుడు. ఢిల్లీలో విపక్ష కూటమి ఇండియా భేటీ, సీట్ల సర్దుబాటు, ఎన్నికల వ్యూహాలపై చర్చ. యువగళం నవశకం, లోకేష్ పాదయాత్ర విజయోత్సవ సభకు సర్వం సిద్ధం, హాజరు కానున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్. 10 ఏళ్ల తర్వాత తొలిసారి ఒకే బహిరంగ వేదికపైకి తేదేపా, జనసేన అధినేతలు. తమిళనాడును ముంచెత్తిన వరదలు, పలుచోట్ల కుంభవృష్టి, 10 మంది మృతి, 800 మంది ప్రయాణికులతో వరదలో చిక్కుకున్న రైలు. ఏడాది సగటు వర్షపాతం 48 గంటల్లోనే. ఇల్లిదిగో అల్లదిగో, పేదల ఇళ్ల నిర్మాణంపై చేతులెత్తేసిన జగన్. లబ్ధిదారులకు 300 కోట్ల మేర బకాయిలు, 800 కోట్ల కేంద్ర నిధులు మళ్లింపు. సిట్టంగుల టికెట్లు గాల్లో దీపాలు, మరో 2 అమాత్యులకు మండి చేయి. తాజాగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం జగన్ భేటీ. సాక్షి నుంచి మరో సలహాదారుడు వచ్చాడు. పబ్లిక్ పాలసీ సలహాదారుడిగా నేమని భాస్కర్. హైకోర్టు అక్షంతలేసినా మారని జగన్ తీరు. ఐపీఎల్ వేలంలో కంగారుల్, కోట్లు కొల్లగొట్టిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు. కృష్ణా జలాల కోసం రోడ్డెక్కిన రైతన్న. జీబీసీ ఆయకట్టుకు హంద్రీవాణి నీటిని మళ్లించాలని డిమాండ్. తేదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అరెస్ట్. ఆంధ్రజ్యోతి, యువగళం పాదయాత్ర మహాకూటమిది, జైత్రయాత్ర, సైకో సర్కారును దించడమే టీడీపీ జనసేన ఉమ్మడి లక్ష్యం. స్టాన్ఫోర్డ్ నేర్పని పాఠాలు పాదయాత్ర నేర్పింది. కష్టాలు కన్నీటి తడి చూస్తూ వచ్చా, గద్దెనెక్కితే ఆ కన్నీటిని తుడుస్తాం, తప్పుడు అధికారులను వదిలిపెట్టాం, ప్రతి హామీ అమలు చేస్తాం, ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం, ఉద్యోగులకు ఖచ్చితంగా ఒకటినే జీతాలు, అంగన్వాడీ ఆశలను ఆదుకుంటాం, విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగంలోనే. ఇక పోలపల్లిలో ఎన్నికల శంఖారావం, నేడే యువగళం ముగింపు సభ. 2014 తర్వాత ఒకే వేదికపై బాబు, పవన్. 600 మంది ఆసీనులయ్యేలా భారీ సభా వేదిక. శ్రేణుల కోసం 20 గ్యాలరీలు. వేదిక వద్ద మధ్యాహ్నం 25,000 మందికి భోజనాలు. ఆర్టీసీ బస్సులు ఇచ్చేందుకు అధికారుల నిరాకరణ. కూరకి కష్టాలే, కూరగాయల ధరలు రెట్టింపు. దాదాపు అన్ని రకాలు కిలో 60 పైనే. వర్షాభావం, మిచ్చంగు తుఫాన్తో తగ్గిన ఉత్పత్తి. వచ్చే 6-7 నెలల్లో ఉత్పత్తి ఇంకా తగ్గే అవకాశం. రానున్న రోజుల్లో ధరలు మరింత పైకి. కార్తీక మాసం ముగియడంతో చికెన్ కూడా పైకి. ప్రభుత్వ నియంత్రణ లేమిపై మండిపడుతున్న జనం. ప్యాలెస్లో ప్రకంపనలు, అసమ్మతి దెబ్బకు దిగివచ్చిన జగన్. ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్యేలతో చర్చలు. వరుసగా 2వ రోజు కొనసాగుతున్న భేటీలు. అంగబలం, ఆర్థిక బలం ఉన్నవారికి బుజ్జగింపులు, బలహీన వర్గ ఎమ్మెల్యేలకు బెదిరింపులు. ముందుగా సజ్జల, మిథున్ రెడ్డి బ్రెయిన్ వాష్. జగన్ చెప్పింది విని వచ్చేయాలని షరతు. టికెట్ ఎందుకు నిరాకరిస్తున్నారో వివరణ. బెజవాడలో వెల్లంపల్లి మల్లాదికి టికెట్ల గల్లంతు. తాడేపల్లికి వచ్చిన మంత్రులు పీనీపీ ఉషాశ్రీ, రాపాక, తిప్పల, కిలారు, చిట్టిబాబు, శంకరనారాయణ కూడా. ఎల్లుండి స్పీకర్ సీతారాం వంతు. మహోగ్రంగా ఉద్యమం. పత్తికొండలో ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి అంగన్వాడీలు యత్నం. అడ్డుకున్న పోలీసులు, వాగ్వాదం. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని శ్రీదేవి హామీ. పలుచోట్ల రోడ్లపైన వంట, వార్పు, భోజనాలు. కొనసాగిన ధర్నాలు, ఆందోళనలు, దీక్షలు. చెవిలో పూలు, రోడ్లపై భిక్షాటనలతో వినూత్న నిరసన. సమ్మెకు రాజకీయ పార్టీల, కార్మిక సంఘాల మద్దతు. నాసిరకం మద్యంతో పేదల ప్రాణాలతో జగన్ చెలగాటం. టిడ్కో లబ్ధిదారుల పేరుతో 162 కోట్ల అప్పు. రైల్వే జోన్కు స్థలం ఇవ్వకుండా తాచారం. విశాఖకు మరో మెడికల్ కాలేజీ వైసీపీ వల్లే చేజారిపోయింది. సిరిపురం, దనపల్ల, భీమిలిలో భూములను దోచుకున్న వైసీపీ నేతలన్న
పురంధేశ్వరి. ఇక ఏపీలో మళ్ళీ కరోనా కలకలం, వెలుగు చూస్తున్న కేసులు, కొత్త వేరియంట్పై అనుమానాలు, శబరిమల వెళ్లే భక్తులకు ప్రత్యేక జాగ్రత్తలు. మరో 49 మంది, 141కి పెరిగిన సస్పెన్షన్ ఎంపీల సంఖ్య. లోక్సభలో ఒకే రోజు 6 బిల్లుల ఆమోదం. పార్లమెంటును ఉత్తర కొరియా అసెంబ్లీతో పోల్చిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ కార్తీ చిదంబరం. రాజ్యసభ చైర్మన్ ధన్ఖడ్ను అనుకరించిన టీఎంసీ ఎంపీ వీడియో తీసిన రాహుల్. ఎంపీ కళ్యాణ్పై మండిపడ్డ ధన్ఖడ్ బీజేపీ. పార్లమెంటులో భద్రతా ఉల్లంఘనకు విపక్షాల పరోక్ష మద్దతు అంటూ ప్రధాని విమర్శ. ఇక నిందితుడి బదులు వేరే వ్యక్తి, తనకు బదులు డ్రైవర్ను కోర్టు హాలులోకి పంపిన విజయవాడ డిప్యూటీ మేయర్ భర్త శ్రీనివాసరెడ్డిపై న్యాయాధికారి ఆగ్రహం. ఆఫీసులో నిరీక్షించాలనే ఆదేశం, సంజాషి రాయించుకొని విడుదల. ఆయుష్మాన్ నిధులు నొక్కేశారు. క్యాన్సర్ చికిత్సకు ఏటా 750 కోట్లు ఖర్చు, అందులో 280 కోట్ల వరకు కేంద్రానిదే. ఆసుపత్రులతో కుమ్మక్కై విచ్చలవిడి దోపిడీ, దోచిన సొమ్ము ట్రస్ట్ అధికారుల జేబుల్లోకి. స్కామ్లో కొత్త కోణం, అధికారుల్లో కదలిక. ఇక అబద్ధాల బాట, సీఎం దారిలోనే ఆయన ప్రత్యేక కార్యదర్శి. రాజ్యాంగ విరుద్ధంగా అప్పులు తేవట్లేదంట. 4 ఏళ్ళు అప్పులు 2.28 లక్షల కోట్లేనంట. ఆంధ్రజ్యోతి కథనాలపై డి కృష్ణ వింత భాష్యం అంటూ కథనం. ఇక సాక్షి, అప్పులంటూ అబద్ధాల డప్పు, టీడీపీ హయాంతో పోల్చితే ఇప్పుడు అప్పులు తక్కువే. ఇండియా కూటమిలో లుకలుకలు, తాజా భేటీలో మరోసారి బట్టబయలు. దళిత కార్డుతో ప్రధాని అభ్యర్థి ఖార్గే. భేటీలో మమతా, కేజ్రీవాల్ ప్రతిపాదన వ్యతిరేకిస్తూ వాకౌట్ చేసిన నితీష్ లాలు. ప్రధాని ఎవరనేది గెలిచాక చూద్దామన్న ఖార్గే. ఆరోగ్యశ్రీ కొత్త కార్డుల పంపిణీ పథకం పైన విస్తృత ప్రచారం. అన్ని నియోజకవర్గాల్లో ప్రారంభించిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు. ప్రజల స్మార్ట్ ఫోన్లో ఆరోగ్యశ్రీ దిశ యాప్లో డౌన్లోడ్. అదే సమయంలో ప్రజలకు వాటి ప్రయోజనాలను వివరిస్తున్న సిబ్బంది. ప్రజారోగ్యానికి సీఎం వైఎస్ జగన్ పెద్దపేట అన్న మంత్రి విడుదల రజని. అసైన్డ్ భూములకు హక్కులపై మరింత స్పష్టత. హక్కుల కల్పనకు ఆలస్యం అవ్వకుండా ప్రభుత్వం చర్యలు. అన్ని అంశాలపైన రెవెన్యూ యంత్రాంగానికి ఆదేశాలిస్తూ జీవో నెంబర్ 596 జారీ. అసైన్డ్ జలవనరుల పోరంబోకు భూములకు యాజమాన్య హక్కులు. అసైన్డ్ దారి పేరు ఏ రెవెన్యూ రికార్డులో ఉన్న దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఇక పోలిపల్లి భూ బాధితుల ఆందోళన. లోకేష్ సభ జరిగే గ్రామంలోనే టీడీపీ నాయకుల భూ ఆక్రమణలు. న్యాయం చేయాలంటూ భూమి యజమాని వారసుల ఆందోళన. టీడీపీ నాయకులు ఆక్రమించిన భూమిలో ప్లకార్డులతో నినాదాలు. తమకు జరిగిన అన్యాయంపై పవన్ కళ్యాణ్ ప్రశ్నించాలని డిమాండ్. న్యాయం జరిగే వరకు పోరాడతామని స్పష్టీకరణ.